తెలుగుదేశం ఐటీడీపీకి సంబంధించిన ఒక వ్యక్తి, కిరణ్ అన్న ఒక వ్యక్తి చాలా దుర్మార్గంగా, చాలా అంటే చాలా 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 అంటే చాలా దుర్మార్గంగా వైఎస్ భారతిరెడ్డి గారి గురించి ఒక యూట్యూబ్ ఛానల్లో మాట్లాడాడు. అంత దుర్మార్గంగా అసలు మాట్లాడడం మామూలుగా అయితే సాధ్యపడదు. ఏమాత్రం కొంచెం చట్టం అంటే భయం ఉన్నవాళ్ళు ఎవరు కూడా ఇలాంటి మాటలు మాట్లాడరు. ఏమాత్రం కొంచెం కామన్ సెన్స్ ఉన్నవాళ్ళు ఇలాంటి మాటలు మాట్లాడరు. ఏమాత్రం రాజకీయాల గురించి తెలిసిన వాళ్ళు ఇలా మాట్లాడరు. ఏమాత్రం మానవత్వం ఉన్నవాళ్ళు కూడా ఇలా మాట్లాడరు. అంత దుర్మార్గం మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి భార్య భారతిరెడ్డి గారి గురించి కూడా మాట్లాడాడు. అలాగే అవినాష్ రెడ్డి గారి గురించి మాట్లాడాడు. రాజకీయంగా ఎవరైనా ఏదైనా మాట్లాడుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. వాళ్ళని వీళ్ళు అనొచ్చు, వీళ్ళని వాళ్ళు అనొచ్చు, అది వేరే విషయం. కానీ వ్యక్తిగతంగా అత్యంత దుర్మార్గంగా అవతల క్యారెక్టర్ని అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడాడు. సరే, అది జరిగి అది బయటకు వచ్చిన తర్వాత అది పెద్ద వైరల్ అయిపోయింది. ఆ వైరల్ అయిపోయిన తర్వాత తెలుగుదేశం వాళ్ళు కూడా ఆ డ్యామేజ్ కంట్రోల్ చేసుకోవడానికి ఇమీడియట్గా అతన్ని పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. అలాగే అతను అరెస్ట్ చేయమని కూడా పోలీసులు కోరారంటే అతను అరెస్ట్ కూడా అది జరిగినట్టుంది. మరి ఏదైనా కూడా అరెస్ట్ చేశారా లేదా అనేది పక్కన పెడితే, అంత దుర్మార్గంగా ఒకళ్ళ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. అలా చర్యలు తీసుకున్నందుకు తెలుగుదేశం పార్టీని ఒక రకంగా అభినందించాలి, అంత వెంటనే రియాక్ట్ అయినందుకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి భార్య గురించి కొంతమంది మాట్లాడినప్పుడు ఆయన ఎంత బాధపడ్డారో అందరూ చూశారు. అలాగే ఎవరి గురించి అయినా, ఇంట్లో వాళ్ళ గురించి మాట్లాడడం, ఆడవాళ్ళ గురించి మాట్లాడడం దుర్మార్గమైన విషయం. అది కూడా వ్యక్తిత్వ హననాన్ని చేసే విధంగా, క్యారెక్టర్ అసాసినేషన్ చేసే విధంగా మాట్లాడడం మరీ దుర్మార్గం. సో ఇలాంటి వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా సరే, అది తెలుగుదేశం అవనండి, జనసేన అవనివ్వండి, వైఎస్ఆర్సీపీ అవనండి, కాంగ్రెస్ అవనివ్వండి, భారతీయ జనతా పార్టీ అవనండి, ఏ పార్టీలో ఉన్నా ఇలాంటి వాళ్ళ మీద ఇమీడియట్గా ఆ పార్టీలు చర్యలు తీసుకోవాలి. గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకోలేదు, మనం చూసాం. చంద్రబాబు నాయుడు గారి మిసెస్ గురించి మాట్లాడిన వాళ్ళ మీద ఏ చర్యలు తీసుకోలేదు. కానీ ఇప్పుడు అభినందించాల్సిన విషయం ఏంటంటే, చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఇమీడియట్గా అతన్ని తెలుగుదేశం పార్టీ నుంచి పంపించారు. అలాగే అరెస్ట్ కూడా చేయించారు. పోలీసులు వాళ్ళ పని వాళ్ళు ఎలాగో చేస్తారు. అది ఇలాంటి వాళ్ళు ఇంకొకళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇలాంటి దుర్మార్గపు మాటలు మాట్లాడకుండా పార్టీలు కట్టడి చేయాల్సిన అవసరం ఉంది. పార్టీలో ఎవరైతే అధ్యక్షులుగా ఉంటారో వాళ్ళు కట్టడి చేయాలి, వాళ్ళ క్యాడర్ని కట్టడి చేయాలి. ఇటువైపు అయితే ఐటీడీపీ అంటారు, ఏదైనా కానీ పేర్లు ఏం పెట్టుకుంటే మనకి ఎందుకంటే వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా అంటారు, ఇక్కడ ఐటీడీపీ అంటారు, జనసేనకి సంబంధించి జన సైనికులు అంటారు, పేర్లు ఏదైనా పెట్టుకునేవాడు. ఆ శతగ్ని అంటారు, జనసేనలో శతగ్ని అనుకుంటారు దాని పేరు. ఎనీవే, పేరు ఏదన్నా కూడా మహిళల వ్యక్తిత్వ హననాన్ని చేసే పనులు ఎవరూ చేయకుండా ఆయా పార్టీల అధ్యక్షులు, ఆ పార్టీలో కీలకమైన పదవుల్లో ఉన్నవాళ్ళు బాధ్యత తీసుకుని ఇంకెప్పుడు ఇలాంటి పనులు జరగకుండా చూడాల్సిన అవసరం ఉంది. మహిళల వ్యక్తిత్వాన్ని గౌరవించాల్సిన అవసరం ఉంది. రాజకీయాలుగా చేయాలి తప్ప శత్రుత్వంలాగా చేసుకోకుండా, రాజకీయ నాయకులు అంటే శత్రువులు కాదు, ప్రత్యర్థులు మాత్రమే అన్న విషయాన్ని పైన రాష్ట్ర అధ్యక్షుల దగ్గర నుంచి, ముఖ్యమంత్రుల దగ్గర నుంచి కింద ఉన్న కార్యకర్తల దాకా ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, మీ అభిప్రాయాలు ఏంటంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ వేదాంత గ్రూప్ ఆఫ్ ఛానల్స్ అన్నింటినీ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.